ఈ రెండు కూడా మీకు తెలిసిన అంశాలే. ఒకసారి బోధించాను ఒక అంశం, దాన్ని మరొక అంశంతో పోల్చి బోధిస్తాను. అదే అంశాన్ని ఇటు అటు తిప్పి బోధిస్తాను. కీర్తన గ్రంథం 52వ కీర్తన, కీర్తన గ్రంథం 52వ కీర్తన, 52వ కీర్తన 8వ వచనం చదవండి. చదవమ్మా. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఇది ఒక వచనం. రెండవది పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుదాం. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుదాం. నేను షారోను పొలములో పోయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. చాలు. బైబిల్ చదివేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ మీరు బైబిల్ అక్కడ చదవడం మొదలు పెడితే కింద మీద అవి ఇవి చదువుతుంటారు. కనుక అది వెరీ బ్యాడ్ హ్యాబిట్. వాక్యం చదువుతుండేటప్పుడు రెఫరెన్స్ చదివిన వెంటనే పాస్టర్ గారి వైపు మీ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇద్దరు వ్యక్తులు వారి పర్సనల్ టెస్టిమనీస్ చెప్తున్నారు, వారి వ్యక్తిగత అనుభవాలు చెప్తున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు జీవితాల గురించి చూస్తే, ఒక వ్యక్తి చాలా పేదోడు. చాలా పేదోడు అంటే చదువు సంధ్య లేదు, కానీ ఈయనంటే దేవుడికి చాలా ఇష్టం. ఈయన గురించి దేవుడు అంటాడు, నా హృదయానికి ఇష్టానుసారుడైన మనిషి. చాలా పేదోడు, చాలా కాలం అడవుల్లోనూ జంతువుల మధ్యన, పులుల మధ్యన, సింహాల మధ్యన తిరిగాడు. ఈ వ్యక్తి చదువు లేదని, పెద్ద జ్ఞానం లేదని తండ్రి కూడా ఈ వ్యక్తిని పట్టించుకోలేదు, అన్నదమ్ములు కూడా వ్యక్తిని పట్టించుకోలేదు. కానీ ఎందుకో దేవుడి దృష్టిలోకి వెళ్ళిపోయాడు ఈ వ్యక్తి. దేవుడి దృష్టిలోకి వెళ్ళిపోయి దేవుడు పిలిచి ఈయన అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ఒక గొల్లవాడిని దేవుడు ఏం చేశాడంటే రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం. సమాజంలో విలువ లేని ఒక వ్యక్తిని, కుటుంబంలో విలువ లేని ఒక వ్యక్తిని, అన్నదమ్ములు తల్లిదండ్రులు లెక్క చేయలేని ఒక వ్యక్తిని దేశానికే రాజు చేశాడు. చాలాసార్లు దేవుని యొక్క ప్లాన్స్ మనకు అర్థం అవ్వవు. తండ్రి కూడా ఏమన్నాడంటే, ఒకడున్నాడు కానండి, ఆఖరోడు ఉన్నాడు కానీ దేనికి పనికిరాడండి, అందుగురించే గొర్రెలు కాయడానికి పంపించేశాను. పెద్దోడు చదువుకున్నాడు కనుక వాడికి యుద్ధ భూమిలోకి పంపించాను. చదువు లేనోడు దేనికి పనికొస్తాడండి? చదువు లేనోడు దేనికి పనికొస్తాడు? కానీ దేవుని దృష్టిలో ఆయనకి కావాల్సింది చదువు, ఆధిక్యత, అంతస్తు కాదు. దేవుడు ఏర్పరచుకున్న 12 మంది కూడా వారు విద్య లేని పామర్లు. వారికి కూడా చదువు లేదు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఈ దావీదు గొప్ప తెలివైన వాడైపోయాడు, మంచి ఆరాధకుడయ్యాడు, మంచి ప్రార్థనాపరుడైపోయాడు, మంచి సాక్ష్యం కలిగిన వాడుగా జీవించాడు. దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఎంత గొప్ప కార్యాలు చేశాడంటే, ఆ దేశం దిక్కుమాలిన దేశం అయిపోతుంటే, ఆ దేశంలో అందరూ ప్రజలు కూడా ఇంకా కొద్దిసేపటికి నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉంటే, అటువంటప్పుడు దావీదు వెళ్ళి ఆ దేశాన్ని రక్షిస్తాడు, గొలియాతుని చంపేస్తాడు. చంపేసిన తర్వాత మరలా అక్కడ కష్టాలు ప్రారంభమవుతాయి. మొదటిసారి కష్టాలు ప్రారంభమైనప్పటికీ దేవుడు నమ్ముకోలేదు. మొదటిసారి శ్రమల్లో అడవిలో ఉండేటప్పటికి దేవుని నమ్ముకోలేదు. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత సజీవము గల దేవుని సైన్యం ఎదిరించుటకు ఈ సున్నతలేని ఫిలిస్తీయుడు యాపాటివాడు అని ఆరాధకుడైన తర్వాత, పాటగాడైన తర్వాత, వాక్యం తెలిసిన తర్వాత, దేవునిలో ఆధ్యాత్మికంగా ఎదిగిన తర్వాత కష్టాలు ప్రారంభమయ్యాయి ఆయనకి. చాలాసార్లు మనకి కష్టాలు వస్తుంటే ఏమనుకుంటామంటే, మనకే ఈ కష్టాలు వచ్చేయంటి, మనకే ఈ బాధలు వచ్చేయంటి.
తెల్లవారు ప్రార్థన చేస్తాం, మధ్యాహ్నం ప్రార్థన చేస్తాం, రాత్రి ప్రార్థన చేస్తాం అని అనుకుంటారు. చాలాసార్లు మన కష్టాలకి కారణాలు రకరకాలుగా వెతుకుతుంటాం. ప్రియులారా, కష్టాలకి కారణాలు ఉండవు. దేవుడు నిన్ను హెచ్చించగలడు, దేవుడు నిన్ను తగ్గించగలడు. చాలాసార్లు మనకి అవి జ్ఞానం లేక మాట్లాడుకుంటాం, జ్ఞానం తక్కువైపోయి మాట్లాడుకుంటాం. చూసారా, ఈయన అడవిలో ఉన్నవాడిని దేవుడు ప్రేమించి రాజ్యానికి తెచ్చి బంగారు కిరీటం పెట్టి సింహాసనం అప్పగించి గొప్ప శక్తివంతుడైన రాజుగా చేసిన తర్వాత ఈయనకి కష్టాలు ప్రారంభమవుతాయి. పిల్లనిచ్చిన మామే చంపడానికి చూస్తాడు. అంతకంటే ఘోరం ఏంటి? పిల్లని పోను మామూలుగా ఇచ్చాడా అని అంటే లేదు, తన ప్రాణాన్ని తెగించి గొలియాతుని చంపాడు గనుక పిల్లనివ్వడానికి కూడా కారణం ఉంది అక్కడ. చంపాడు గనుక అటువంటి వాడిని, అల్లుడిని గౌరవంగా చూడడానికి బదులు చంపించడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు పారిపోతాడు భార్యని పిల్లల్ని విడిచిపెట్టి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 21 సంవత్సరం శ్రమలు పడతాడు, కష్టాలు పడతాడు. 4-5 సంవత్సరాలు శ్రమలు వచ్చినప్పటికి మనం అలిసిపోతుంటాం. ఏం దేవుడు అండి, ఏం భక్తి అండి, ఏం ప్రార్థన అండి అని అనేస్తుంటాం చాలాసార్లు. మనం ఇన్ని రోజుల ప్రార్థన ఏమైందండి, ఇన్నిసార్లు గుడికి వెళ్తుంటే ఏం వస్తుందండి మన నోటితో చాలాసార్లు అలాగ అంటుంటాం. ఎప్పుడు అలాగ అనకూడదు. దేవుడు తెలివి తక్కువ వాడు కాదు. దేవుడు తెలివి తక్కువడా కాదే, జ్ఞానం లేనోడు కాదే. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ నువ్వు చెడిపోవడానికో, నువ్వు అప్పుల పాలవడానికో, నువ్వు కష్టాల పాలవడానికో, నీకు శ్రమలు రావడానికో దేవుడు ఎప్పుడు కారకుడు కాదు. దేవుడు ఎప్పుడు కారకుడు కాదు. ఈయన ఎదిగిన తర్వాత కష్టాల్లో భక్తిగా ఉన్నాడు, శ్రమల్లో భక్తిగా ఉన్నాడు, సమస్యల్లో భక్తిగా ఉన్నాడు. కానీ రాజ్యానికి వచ్చిన తర్వాత, సింహాసనం మీద కూర్చున్న తర్వాత మంచి భక్తిగా ఎదుగుతున్న సమయంలో కొంచెం తప్పుదారికి వెళ్ళిపోయాడు. ఎవడైనా ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే చూస్తాడా? ఆయన భార్య కూడా కాదు, వాళ్ళ ఇంట్లో పనోడు తాలూకు భార్యని పట్టుకున్నాడు. ఎంత ఘోరం చేశాడంటే, పోన్లే ఏదో తప్పు పని చేశాడంటే చేశాడు, తన కోరిక తీర్చుకోవడానికి భర్తను కూడా చంపించాడు. దేవునికి కోపం వచ్చింది. అరే, దిక్కుమాలిన వాడిని, దరిద్రుడిని, ఎవడు లేని వాడిని ఇంత అంతస్తుకి ఎక్కిస్తే, ఇంత దీవిస్తే, ఇంత ఫలభరితమైన జీవితం ఇస్తే, ఇంత ఉన్నతమైన స్థితిగతులు ఇస్తే ఇదేంటి ఇలాంటి పని చేశాడు అని చెప్పి ఒక పాస్టర్ గారిని పంపించాడు వీళ్ళ ఇంటికి. ఆయన పేరు నాతాను. ఆయన పేరు ఏం పేరు? నాతాను. మగవాళ్ళు చెప్పలేరా? ఆడోళ్ళ గొంతే వినపడుతుంది. ఇంట్లో 4 గొంతే, చర్చిలో 4 గొంతే. అంత డల్ అయిపోతే ఎలాగండి? ఆడవాళ్ళు ఊరుకోండమ్మా. అయ్యా, పాస్టర్ గారి పేరు ఏం పేరు? అబ్బో, కొంచెం గొంతు పెంచాల. ఈ నాతాను వచ్చి చెప్తాడు. చెప్పి ఒక కథ చెప్పి, రాజా ఇలాగ జరిగింది, ఏం చేయమంటావంటే, ఆడా ఇంత పొరపాటు చేశాడా అని అంటే, అప్పుడు పాస్టర్ గారు అంటే, అది ఎవడో కాదయ్యా, నువ్వేనయ్యా అని అంటాడు. అప్పుడు దావీదు, చాలామంది వాక్యం విని పాస్టర్ గారి మీద కోప్పడిపోతారు. నా గురించి చెప్పాడు, నా గురించే మాట్లాడాడు, నన్నే తిట్టాడు అని అనుకుంటారు. వాక్యం దేవుంది. ఒకవేళ నీ గురించి చెప్తే నీకు మంచిదే కదా. నాతాను ఇప్పుడు ఎవరి గురించి చెప్పాడు వాక్యం? ఎవరి గురించి చెప్పాడు? దావీదు గురించి చెప్పాడు. మరి వాక్యం ఇప్పుడు నేను నా గురించి చెప్పుకుంటానా? ఎవరి గురించి చెప్పాలి వాక్యం? ఇప్పుడు మీ గురించి చెప్పాలా. అందుగురించే దేవుడు నన్ను పంపించాడు. చాలామంది విసిగిపోతుంటారు, చాలామంది చిరాకు పడిపోతుంటారు. నా గురించి చెప్తున్నారు, మమ్మల్ని దృష్టించి చెప్తున్నారు అంటే బుద్ధి లేని వాళ్ళు. దేవుడు మనతో మాట్లాడడానికే గుడికి వెళ్ళాలి తప్పించి, మనకు అనుకూలంగా మాట్లాడడానికి గుడికి వెళ్ళకూడదు. ఇంట్లో పడుకుని పోవాలి, అటోళ్ళు ఇంట్లో పడుకుని పోవాలా. కానీ దావీదు మంచోడు, ఎందుకంటే భక్తి గలవాడు కదా. వెంటనే ఇంటికి వెళ్ళిపోయి అప్పుడు 51వ కీర్తన రాస్తాడు. ఆ కీర్తనలో అంటాడు, దేవా, నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగు.
అంటే దావీదు అందరికీ కనబడినట్టుగా నీతిమంతుడిగా కనబడ్డాడు, కానీ ఆయన పాపానికి దాసుడైపోయిన సంగతి దావీదు ఒప్పుకొని దేవునికి సమర్పించుకొని అప్పుడు 51 కీర్తన రాస్తాడు. తన పాపినని నీతిమాలిన పని చేశాడని, ఇదిగో హిస్సోపుతో నన్ను కడుగు, నాలో జీవితంలో సంతోషం లేదు, నా బ్రతుకులో ఆనందం లేదు, నేను నీకు దూరం అయిపోయాను, నువ్వు నన్ను ఆస్వాదించావు కానీ నా నోరు నా మనస్సు అంత కలుషితం అయిపోయింది, నా మనస్సులో నెమ్మది లేదు. చాలాసార్లు మన మనస్సును మనమే పాడు చేసుకుంటాం. అల్లాడి మీద చెప్పి లీడి మీద చెప్పి అల్లా అక్కడ చేసి ఇది చేసి. ఈ మనస్సుకు ఎక్కడైనా తాళం ఉందంటే తాళం లేదు. మనస్సుకు తాళం వేయగలరు ఎవడైనా? వేయలేడు. నోరుకు తాళం వేయకపోయినా గట్టిగా మేము సూదేసి కుట్టేస్తే పోనీ అలాగే ఆగిపోద్దేమో, కానీ మనస్సుకు ఎవడో కూడా ఆపలేడు. ఈ మనస్సు పనికి మాలిన మనస్సు. మనస్సు మంచిది కాదు. అందుగురించి అంటాడు అది ఘోరమైన వ్యాధి కలదట. ఈ మనస్సులో ఏముందండి? వ్యాధి ఉంది. అవసరం వచ్చినప్పుడు ఒకలాగా మాట్లాడుతుంది, అవసరం తీరిపోతే ఒకలాగా మాట్లాడుతుంది. ఇప్పుడు దావీదు ఈ మనస్సుతోటే మాట్లాడుతున్నాడు. నా మనస్సు నీకు దూరం అయిపోయిందయ్యా, నా బ్రతుకు ఆనందం కోల్పోయింది, నువ్వు నన్ను ఎంత ఆస్వాదించావు, ఇప్పుడు నేనేం చేశాను తెలుసా? ఈ ఆశీర్వాదానంతా కోల్పోయాను, ఈ దీవెనంతా కోల్పోయాను. నాకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, సంపద ఉంది, కానీ బతుకులో ఆనందం లేదు. చాలామంది ఏంటంటే డబ్బు ఆస్తే మనిషికి ఆనందం ఇస్తుంది అనుకుంటారు. నో, డబ్బు ఆస్తే మనిషికి ఆనందం ఇవ్వలేదు. రామోజీరావు గారు చనిపోయారు పాపం, కానీ ఆయన సంపాదించిన ఆస్తి అంతా ఏం చేశాడు? ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు పాపం. దాని గురించి ఎన్ని తగువలు అవుతాయో, దాని గురించి ఎన్ని గొడవలు అవుతాయో, దాని మీదకి ఎంతమంది వస్తారో, నాదనుకోని. అయితే తెలివైనడు కనుక ఎవడికి ఇవ్వాల్సింది అడిగి రాసి ఉంటాడు. పిల్లరా ఇక్కడ చూస్తే 51వ అధ్యాయం తర్వాత క్రొత్త దావీదు అయ్యాడు ఈయన. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు 51వ కీర్తనలో, నాకు నూతనమైన మనస్సు నాకు పుట్టించు అని అంటాడు. అంటే ఈ పాత మనసు చంపే, ఈ పాత మనస్సు పనికిమాలిన మనసు అయ్యా. ఎంతకాలమో దీన్ని భరిస్తున్నాను, నేను మారకుంటున్నాను, నా బతుకు మారడం లేదు. కనుక కీర్తనలో ఆయన అంటాడు, నా పాత మనస్సు నవీన స్వభావం చంపే, నాకు నూతన మనస్సును మళ్ళా పుట్టించు, కలుగు చేయి. దాన్ని పుట్టించాలా? దాన్ని పుట్టించి ఏం చేస్తారు? హిస్సోపుతో నా పాపాన్ని కడిగే. ఎంత మంచి కీర్తన అది. ఇప్పుడు కడిగేసిన దావీదు, నూతన మనసుతో ఉండే దావీదు 52వ కీర్తన రాస్తున్నాడు. పాత దావీదు 51వ కీర్తన రాశాడు, క్రొత్త దావీదు 52వ కీర్తన రాస్తున్నాడు. ఈ కీర్తనలో ఏమంటున్నాడు తెలుసా? అప్పుడు నేను మేడెక్కాను, అప్పుడు నేను గుడికి వెళ్ళలేదు, ఇప్పుడు నేను గుడిలోకి వచ్చాను. దేవునికి స్తోత్రం. అప్పుడు నాకు దేవుడితో సంబంధం లేదు, ఇప్పుడు నాకు దేవుడితో సంబంధం ఉంది. అప్పుడు నాకు ప్రార్థన అంటే అందరూ చూస్తున్నారని చేసేవాడిను, మనుషులు మెప్పు కొరకు కొన్ని పనులు చేశాను, నా మనసంతా రోగంతోనే ఉంది. ఇది నీకు తెలుసు దేవా, మనుషుల్ని మాయ చేశాను, ఈ మనుషుల్ని మాయ చేశాను కనుక నా పిల్లలకి ఆ శాపం వచ్చేసింది, నా పిల్లల మీదకి శాపం వచ్చేసింది. నా కొడుకుని తీసుకెళ్ళిపోయావు నువ్వు, నా కూతురు రేపు చేయబడ్డది, రాజు కూతురు రేపు చేయబడ్డది. ప్రశాంతత లేదు దావీదికి, ప్రశాంతత లేదు దావీదికి. రేపు చేయబడిన కూతురికి అన్నదమ్ములు వెళ్ళి ఆ దేశాన్ని చంపేశారు. ఆ స్టోరీ అంతా చాలా క్రిటికల్ స్టోరీ అయిపోయింది. ఒక రాజుకు ఉండవలసిన స్టేటస్ లేదు ఆయనకి. కానీ ఇప్పుడు నేను ఎలాగొచ్చేసాను తెలుసా? వీటన్నిటిని మర్చిపోయాను, ఈ ఫెయిల్యూర్స్ అన్నిటిని మర్చిపోయాను. ఇప్పుడు నీ సన్నిధిలోకి వచ్చాను. ఇప్పుడు నీ సన్నిధిలో ఎలాగొన్నాను తెలుసు? నేను నీ మందిరములో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా దేవుని మందిరంలో ఎలాగుండాలి తెలుసా? మనం పచ్చగా ఉండాలా, ఎండిపోయిన మొక్కల్లా ఉండకూడదు. మన ముఖాల్లో ఆనందం ఉండాలా, మన బ్రతుకుతో సంతోషం ఉండాలి.
జోబీలో డబ్బులు లేకపోవచ్చు, కానీ దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత సంతృప్తికరమైన జీవితంలో ఉండాలి. ఇంట్లో సమస్యలు ఉండొచ్చు, కానీ దేవుని మందిరంకి వచ్చిన తర్వాత ఆనందకరమైన జీవితాన్ని అనుభవించాలి. ఆ 2 అధ్యాయాలు కంపారిజన్ చూస్తే దేవునికి దూరంగా ఉండే వ్యక్తి దేవునిలోకి వచ్చిన వ్యక్తి అనుభవాలు చూస్తాడు. ఇది దావీదు చెప్పే సూత్రం. అంటే ఒక ధనవంతుడు, ఒక భాగ్యవంతుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఏయ్ నీకెంత డబ్బు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా, దేవుడు నీలో లేకపోతే నీ బతుకంతా అంతే. నీ బతుకంత వేస్ట్. నీ బతుకంత వేస్ట్. జాగ్రత్తగా గమనించండి. నువ్వు సంపాదించి ఏదో నెత్తిని పెట్టుకోవాలనుకుంటావు. దేవుడితో నువ్వు లేకపోతే నీ బతుకంత వేస్ట్. నీ జీవితం అంత పెద్ద బండసున్నా. నీ జీవితం అంత పెద్ద బండసున్నా. ఓ నా కూతురు ఇలాగైపోవాలి, నా కొడుకు ఇలాగైపోవాలి, మా ఆయన ఇలాగైపోవాలి, మా ఆవిడ ఇలాగైపోవాలి. ఓకే, ఇవన్నీ మంచిదే, ఆశీర్వాదంలో బాగాలే. కానీ నువ్వు లోకంలో బాగా పెరిగావు, డబ్బులో బాగా పెరిగావు, స్టేటస్లో బాగా పెరిగావు, స్థితిగతిలో బాగా పెరిగావు, బంధువుల మధ్య పేరుంది. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగోన్నా తెలుసా? వారి బ్రతికి ఉన్నారనే పేరు మాత్రమే ఉంది. జీవించుచున్నారన్న మాట మాత్రమే ఉన్నది, కానీ వారు మృతులే. దేవుని గుడిలో కూర్చున్నారు కానీ మృతులే. కానీ నేనైతే అలగలేను. నేను దేవుని మందిరంలో పచ్చగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక్క నిమిషం నేను ఆలోచిస్తే, మనందరం ఆలోచించుకుంటే, మన స్టేటస్ దేవుని మందిరంలో ఎలాగుంది, దేవునితో మనకుండే సంబంధ బాంధవ్యాలు ఎలాగున్నాయి. ప్రియులారా, ఆలోచించండి. దేవునితో ఉండే సంబంధాలు ఎక్కడైనా పాడైపోతే నీ బ్రతుకు బాగుండదు. ఆలోచించి తెల్లవారు లేచి సాయంత్రం వరకు 3 పూటలు తింటున్నావు, పడుకుంటున్నావు. దేవుని కొరకు ఏం చేస్తున్నావు? దేవునితో ఏమైనా సంబంధం ఉందా? కొంతసేపు వాక్యం చదువుకోనో, ప్రార్థన చేసుకోనో, సువార్తకెళ్ళో, మాటలకెళ్ళో, ఎక్కడైనా ఎవరితోటి ఏంటి నీ జీవిత అర్థం ఏంటి? అసలుకి జీవితానికి ఏదైనా లక్ష్యం ఉందా? ఏవైనా లక్ష్యం ఉందా? లేదా దావీదు కంటే బిజీయా? దావీదు రాజు అండి. తెల్లవారి నుంచి సాయంత్రం వరకు ఆయన పనే. ఆయన యువరాజు, అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి ఆయనకి. కానీ జనులు దేవుని మందిరంకు వెళ్ళిదని నాతో చెప్పినప్పుడు నేను సంతోషిస్తాను. దేవా, నేను ఒక వరం అడుగుతున్నాను. ఏంటి తెలుసా వరము? నిత్యము నీ సన్నిధిలో ఉండాలని, చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. అంటే దావీదుకుండే ఆశ, దావీదుకుండే స్పిరిచువల్ స్టేటస్ ఏంటంటే, దేవుడు తప్ప, అంటే ఆయనకు తెలుసు సీక్రెట్, దేవుడు తప్ప నాకేదన్నా వేస్ట్. దేవుడు నాతో ఉంటే నాకేది కొరత ఉండదు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈరోజు ఆలోచించండి. లోతైన విషయాలు ఆలోచించడానికి అవగాహన లేదు మనకి. ఎప్పుడు ప్రయత్నం చేయం. ఇది దావీదు జీవితం. షౌలమతి దగ్గరకు వద్దాం. ఈవిడంటుంది, నేను షారోను పొలములో పోయు పుష్పము వంటి దానను. దావీదు అంటున్నాడు, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టును. ఇక్కడ షౌలమతి గురించి చెప్తే, షౌలమతికి అడ్రస్ లేదు అసలుకి. షౌలమతి దిక్కులేనిదాయి. మంచి ఇంట్లోనే పుట్టింది. షౌలమతికి అన్నదమ్ములు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. కానీ అందగత్తి కాదు, కురూపి. ఆమె కురూపి. అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరూ కలిసి ఒకరోజు మీటింగ్ పెట్టుకొని, ఈ కురూపి మనలో ఇంట్లో ఉంటే మనకు చెడ్డ పేరు గనక ఎప్పుడు కూడా లోకం ఎలాగంటే గొప్పతనాలను చూస్తుంది. డబ్బు గలవాళ్ళకు ఒకలాగా, పేదవాళ్ళకు ఒకలాగా, అందగాళ్ళకు ఒకలాగా, అందహీనులకి ఒకలాగా, పదవి ఉంటే ఒకలాగా, పదవి లేకపోతే ఒకలాగా. ఇప్పుడు ఎలక్షన్ అయింది చూసారా?
చూడండి, ఇంతవరకు ఇలాగ ఉంటారు. టక్కన ఆడికి ఎలగాలనగానే అటు పారిపోతారు. ఆడోడిపోయాడు అనగానే ఆడిని వదిలేస్తారు. అంటే ఒక పద్ధతి, ఒక క్రమము, మనిషికి ఒక నియమము, నిబంధన ఉండదు. లోక సహజ లక్షణం అది. లోక సహజ లక్షణం. పాపం ఈవిడికి ఎవ్వరూ లేరు. అందరూ ఉన్నారు కానీ అందరూ తోచేశారు ఈవిడికి. ఎక్కడికి తోచేశారు తెలుసా? ప్రజల పోరు పడలేక ఎవరైనా అడిగితే చెప్పాలనే ఉద్దేశంతో వీరికి ఊరు బయట ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో పనోళ్ళు ఎందుకు, ఇంకా ఆ పనోళ్ళు మానిపించి ఈవిడికి పనోళ్ళు పెట్టండి. ఇంట్లో చదువు లేని వాళ్ళకి పనులు అప్పు చెప్తుంటారు. అరే నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, ఆవులు ఇప్పుకెళ్ళు అని అంటారు. ఆడితో చదువుతున్నాడు, డాక్టర్ చదువుతాడు, ఆడితో చదువుతున్నాడికి మంచి బట్టలు కొంటారు. అరే నీకు ఇప్పుడు ఏడు కొంప మునిపోయిందా, బట్టలు వేసుకోకపోతే కొంప మునిపోయింది వెళ్ళు. ఆ మాటల్లోనే ప్రాణం తీసేస్తుంటారు కొంతమంది. తల్లిదండ్రులకు నేను చెప్పే మాట ఏంటంటే, అనాథుల్నే మనం ఎక్కువ ప్రేమించాలండి. అంగవైకల్యం కలిగిన వాళ్ళని, వాడికి విలువ లేదు. వాళ్ళకి అప్పటికే కృంగిపోయి ఉంటారు పాపం. వాళ్ళకి సరైన స్థితిగతులు ఉండవు. సమాజంలో వాడికి విలువ లేదని కృంగిపోయి ఉండండి. మరొక 4 మాట్లాడి, సంఘంలో కూడా అంతే. అమ్మా నువ్వు అక్కడ కూర్చో అని అంటారు కొంతమంది. ఒళ్ళు మండిపోద్ది నాకు. మీకు రండి సార్ అంటే ఈ డబ్బు గలవాడు కనుక ఇడికి రండి సార్. పేదోళ్ళకి వచ్చామో ఆడ కూర్చో. ఆ పిలుపులోనే, ఆ మర్యాదలోనే ఎంత తేడా ఉంటుంది. పిల్లరా, క్రైస్తవులు అలా ఉండకూడదు. దేవుని పిల్లలం అలా ఉండకూడదు. మన మాటలోనే మృదత్వం ఉండాలి. రానున్న కాలంలోది సీరియల్గా చెప్తాను నేను. ప్రియులారా, నేను బైబిల్ తీయకుండా చెప్తున్నానంటే చాలా ఆలోచించాను. షోలమతి ఊరు బయట ఉండి ద్రాక్ష తోట కాస్తుంటుంది. ఒక ఇల్లు లేదు ఈవిడికి. ఆ ద్రాక్ష తోట కొమ్మలే ఒక చిన్న గుడిసెలాగా వేసుకొని రాత్రులు అక్కడే పడుకునేది, పగలు అక్కడే ఉండేది. తినికి కొంతమంది చెలికత్తెలు ఉన్నారు. ఈ చెలికత్తెలు అప్పుడప్పుడు వెళ్తే వీళ్ళు కూడా దేనికి వెళ్ళేవారంటే ద్రాక్షరసం తాగడానికి అవకాశం అక్కడ ఉంటుందని తాగడానికే వెళ్ళేవారు కానీ ఫ్రెండ్షిప్ చేయడానికి వెళ్ళేవారు కాదు. వీళ్ళు వెళ్ళినప్పుడు ఏం చేసేవారంటే సొలొమోను మహారాజు యొక్క సంగతులు చెప్పేవారు. సొలొమోను మహారాజు యొక్క జ్ఞానాన్ని గురించి చెప్పేవారు. సొలొమోను మహారాజు ఊర్లో ఎటువంటి తీర్పులు ఇచ్చేవాడో, ఎటువంటి సమస్యలను తేల్చేవాడో చెప్పేవాడు. నిజానికి షోలమతి సొలొమోను మహారాజును చూడలేదు. కానీ షోలమతి యొక్క అన్నదమ్ములు సొలొమోను మహారాజు కోటలో పని చేస్తున్నారు. షోలమతి యొక్క అన్నదమ్ములు సొలొమోను మహారాజులో పని చేస్తుండేటప్పుడు, చిన్నప్పుడు భోజనం చేస్తుండేటప్పుడు ఆ మాట్లాడుకోవడంలో, భోజనం చేస్తుండేటప్పుడు ఆయన గురించి మాట్లాడుకుంటుంటే ఆ మాటలు విందప్పుడే మనస్సులో ఆయన గురించి ఒక ముద్ర పడిపోయింది. ఎప్పటికైనా సొలొమోను మహారాజును చూడాలని. సొలొమోను మహారాజుకి ఉంగరాలు జుత్తుండేదట. కామెంట్రీ చదివితే ఉంగరాలు జుత్తుండేదట. మంచి అందగాడు, ప్రపంచంలో అత్యధికమైన తెలివైన వాడు. కానీ ఆయన చూడడానికి ఇంటివారు వెలివేశారు. సమాజంలో విలువ లేదు. దిక్కులేనిదా అయిపోయింది, పేదరాలు అయిపోయింది, విడవబడిన దాడైపోయింది. ఊరు బయట ఉంది ఈవిడే. ఇప్పుడు ఊరు బయట ఉన్న ఈవిడే రాజుగారు ఒక మాట చెప్తున్నారు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టులో ఉన్నానని చెప్పడం. సరే, ఆయన రాజు గనక చెప్పాడు. కానీ ఈవిడేం చెప్తుంది? అడ్రస్ లేని మనిషి, దిక్కులేని మనిషి, దరిద్రతలో ఉండే మనిషి, ఎన్నిక లేని మనిషి, సొంత అన్నదమ్ములు తల్లిదండ్రులే విడిచిపెట్టిన ఈ మనిషి ఇప్పుడు ఈమెం చెప్తుందంటే, నేను షారోను పొలములో పోయు పుష్పము వంటి దాన. షారోను పొలానికి ఈవిడికి సంబంధం ఏంటనంటే, షారోను పొలము దావీదు కాలంలో ఒక మైదానం. దావీదు చివరి దినాల్లో సొలొమోను మహారాజుకి అప్పచెప్పాడు. ఈ దావీదు 23వ కీర్తన ఈ మైదానంలో ఉండే రాశాడట. ఈ సొలొమోను మహారాజు ఈ మైదానాన్ని మంచి వనం వేశాడు. ఇక్కడ ఈ పొలాన్ని గురించి రాస్తూ అంటాడు, పొలం క్రైస్తవ సంఘంతో
నేను పోల్చుతున్నాను, క్రైస్తవ సంఘం పోల్చుతున్నాను. దీన్ని మీరు కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 3:7 చూస్తే, మీరు వ్యవసాయమును నేను వ్యవసాయకుడినై ఉన్నాను. అంటే సంఘము వ్యవసాయము, కాపరి వ్యవసాయకుడు. మీరెవరమ్మా? వ్యవసాయ. మీరెవరో? వ్యవసాయం అంటే ఏంటి? వ్యవసాయం అంటే ఏంటండి? మొక్కల ఏదైనా అవ్వచ్చు, నార అవ్వచ్చు, వరిసేన అవ్వచ్చు, గోలమ్మ పూల మొక్కలు అవ్వచ్చు, వ్యవసాయం. నేను ఇప్పుడు ఏంటి? నేను వ్యవసాయకుడు. నేను మిమ్మల్ని నాటడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు, మిమ్మల్ని పెంచడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు, మీకు నీరు పోయడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు, మీకు సెద పట్టకుండా చూసుకోవడం నా పని. ఈ దిక్కులేని ఈవిడ ఏం చెప్పిందంటే, ఆవిడని దేంతో పోల్చుకుంటుందంటే, నా అమ్మ, నా నాయన, మా అన్నదమ్ములందరూ నేను ఏమీ విలువలేని దాన్ని నన్ను ఊరు బయట పెడితే, ఆ ఊరు బయట ఉండే ఈ షోలమత అంటుంది, నేను దిక్కులేని దాన్ని చిన్న చూపు మీరు చూడకూడదు. ఎండ తగిలిన దాన్ని నన్ను సహోదరులు నా మీద కోపించి నన్ను చిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే నేను ఎక్కడున్నాను తెలుసా? షారోను పొలములో పోయు పుష్పము వంటిదానను. ఇక్కడ జాగ్రత్త వినండి. దావీదురాజు అంటున్నాడు, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె అంటున్నాడు. కానీ ఈవిడంటుంది, నేను షారోను పొలములో పోయు ఈ రెండిటి అనుభవం ఏంటంటే, ఇద్దరు 2 అనుభవాలు కలిగిన వారు. ఒక ఆయన బాగా ధనవంతుడు, ఒక ఆమె బాగా పేదరాలు. ఒక ఆయనకి అధికారం ఉంది, ఒక ఆవిడికి అసలుకి అధికారం అంటే తెలియంది. ఒక ఆయనకి ఇల్లుంది, ఆస్తి ఉంది, సంపద ఉంది, పనివారు ఉన్నారు. ఒక ఆమెకు అసలు ఫ్రెండ్స్ లేరు, దిక్కులేని దానిగా ఏకాకిగా ఉంది. కానీ ఇద్దరు చెప్తున్నది దేని గురించి చెప్తున్నారంటే, దేవుని గురించే చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. మా ఆశీర్వాదానికి కారణం ఎవరు తెలుసా? నేను పచ్చగా ఉండడానికి కారణం ఎవరు తెలుసా? నేను ఫలించడానికి కారణం ఎవరు తెలుసా? మందిరం. దేవునికి స్తోత్రం. ఇక్కడ షోలమత ఏం చెప్తుందంటే, నేను పువ్వులు పూయడానికి కారణం ఎవరు తెలుసో? క్రైస్తవ సంఘం పొలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పొలంలో ఉన్నాను గనుకనే నేను పూస్తున్నాను, నేను మందిరంలో ఉన్నాను గనుకనే పచ్చగా ఉన్నాను. నాకుండే స్టేటస్ నన్ను పెంచలేదు, నాకుండే అధికారము నన్ను పెంచలేదు. చాలామంది నాకు ఫోన్లు చేసి, ఇదేంటి సార్ ఎలాగైపోయింది, వైఎస్ఆర్ గెలిచి వైఎస్ఆర్ ఓడిపోయాడన్నట్టు. మనం ఏమని ప్రార్థన చేశాం? ప్రభువా, నీ దృష్టికి అనుకూలమైన ప్రభుత్వం రావాలా. దేవుడు విన్నాడా లేదా? అదే అన్నాడు. కనుక దేవుడు ఒక ప్రభుత్వం ఇచ్చాడు అని అంటే అది దేవుని చిత్తం, అది దేవుని ఇష్టం. నీ ఇష్టం దేవుడు నెరవేర్చడం, దేవుని ఉద్దేశమే దేవుడు నెరవేరుస్తాడు. ఒక రహస్యం చెప్పనా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాడు తెలుసా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోడీ గారి మీదకి ఎక్కాడు. ఇప్పుడు ఒకవేళ మోడీ గారి మీదకి ఎక్కకపోయి ఉంటే మన చర్చలన్నీ కూలిపోను. ఎస్సీకి, బీసీకి అందరికీ రిజర్వేషను కట్ చేస్తానని మ్యాండేటరీలోనే ఇచ్చేసాడు. ఎవరో? మోడీ. కానీ ఈయనేం చేశాడు? చంద్రబాబు నాయుడు, నేను ఎవరికి ఏ రిజర్వేషన్ కట్ చేయనని చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఇప్పుడు దెబ్బలాడుకుంటే ఇప్పుడు ఎవరిద్దరు దెబ్బలాడుకోవాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు, మోడీ గారు. దేవుని ప్లాన్స్ విచిత్రంగా ఉంటాయి. దేవుని ప్లాన్స్ విచిత్రంగా ఉంటాయి. వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటే దెబ్బలాడుకున్నారు, కానీ మనం మాత్రం క్షేమంగా ఉంటాం. దాని గురించే ప్రార్థన చేయాలి. దాని గురించే మనం ప్రార్థన చేయాలి. దాని గురించి మనం ప్రార్థన చేయాలి. పిల్లల చాలాసార్లు దేవుని ఉద్దేశాలు. ఇక్కడ దావీదు ఇన్ని సమస్యల్లో నుంచి దేవుడు విడిపిస్తే, తప్పు చేసిన తర్వాత దేవుని మందిరంలోకి వచ్చి అంటున్నాడు, నేను పచ్చగానే ఉన్నాను. షోలమతి సమస్యల వలయంలో కృంగిపోయి ఊరందరి చేత అవమానించబడితే షారోను పొలంలోకి వచ్చి అంటుంది, నేను పువ్వులు పూస్తున్నాను.
ఇద్దరు పచ్చదనాన్ని గురించి చెప్తున్నారు, ఇద్దరు ఫలింపు గురించి చెప్తున్నారు. క్రైస్తవ సంగమా, ఇక్కడ ఒక్క ప్రశ్న ఆలోచించా. నువ్వు దావీదులా ఉన్నావా, షోలిమతిలా ఉన్నావా? నేనంటాను, రెండు అనుభవాలు కూడా మనకి అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. దావీదు అనుభవాలు ఎదురవుతాయి. కొన్నిసార్లు భక్తి, ప్రార్థన, ఆధ్యాత్మిక స్థితిలో ఉండడానికి అవకాశాలు వస్తాయి. కొన్నిసార్లు నిరాశ, కొన్నిసార్లు బాధ, కొన్నిసార్లు దుఃఖం, కొన్నిసార్లు వేదన, ఇవి కూడా ఎదురవుతుంటాయి. కానీ ఈ రెండిటిలో నుంచి మనం ఎదగాలంటే మనకేం కావాలా? మందిరం కావాలా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మందిరంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మందిరంలో షారోను పొలం పూస్తుంటే ఆ కింద కొన్ని మాటలు రాశాడు. లోయలలో పుట్టు, లోయలో పుట్టు పద్మము వంటి దానను, పద్మము వంటి దాన, బలు రక్కసి చెట్లలో, బలు రక్కసి చెట్లులో. నేను పువ్వునే గాని నా చుట్టూరు ఏం పెరుగుతున్నాయి? బలు రక్కసి చెట్లు. బలు రక్కసి చెట్లు. క్రైస్తవ సంఘం ఆలోచించు. విశ్వాస జీవితం అనేది అంత ఈజీ కాదు. నామినల్ క్రైస్తవ విశ్వాసం ఏంటంటే గోడ మీద పిల్లకి ఎక్కడ మాట ఎక్కడ, అక్కడ మాట అక్కడ ఆడేస్తారు. గుడికి వస్తే ప్రైజ్ ద లార్డ్, వెంకటేశ్వర కోడికి వెళ్తే నీకే దండం, ఎక్కడికి వెళ్తే అక్కడే. ఏ జీవితంకి ఆ జీవితమే. కానీ విశ్వాస జీవితం కన్నా, అమ్మో, విశ్వాస జీవితం, నిజమైన విశ్వాసకి ఏముంటాయండి? ముళ్ళు తుప్పలు. ముళ్ళు తుప్పలు అంటే అర్థం ఏంటంటే శోధనలో నుంచి పడిపోకుండా, శోధనలో కూరుకుపోకుండా నువ్వు నిన్ను కాపాడుకోవాలా. ముళ్ళు తుప్పలు ఎలగనిస్తాయా? ఒక గులాబీ పువ్వు వేసామనుకో, చుట్టూరు ముళ్ళు కంపులు పెట్టామనుకో, పువ్వుని ఎదగనిస్తాయా? పువ్వుకుండే తత్వం ఏంటంటే మృదువైన స్వభావం. చిన్న ముళ్ళు తగిలితే సరే మొత్తం పువ్వంతా రాలిపోద్ది. ముళ్ళుకి తత్వం ఉండేటేంటంటే అది రాలగొట్టడమే తన పద్ధతి, దానికి రాలగొట్టడమే తన పద్ధతి. విశ్వాస జీవితం అనేది నిక్కష్టగా ఉండాలంటే శోధన వచ్చినా, బాధన వచ్చినా, వేదన వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా దేవుని కొరకు అలాగ చూస్తూ ఉండాలి. దేవుని కొరకు అలాగ చూస్తూ ఉండాలి. ఇది చాలా కష్టం. నిజమైన విశ్వాసిగా బ్రతకడం చాలా కష్టం. కొన్నిసార్లు మన చుట్టూ ఉండే పరిస్థితులు, పాపం కొంతమంది ఇంట్లో ఎలాగుంటుందంటే కూతురు ప్రభువుని నమ్ముకుంటుంది, ఇంట్లో విగ్రహారాధన ఉంటుంది. పాపం తల్లిని సంతోషపెట్టలేదు. కొన్నిసార్లు భర్త ప్రభువుని నమ్ముకోడే అని అంటాడు, పాపం భార్య ప్రభువుని నమ్ముకుంటుంది. అక్కడ జ్ఞానం లేకపోతే కష్టం. నేను బలురక్కసి చెట్టులో, బలురక్కసి చెట్టు అంటే తెలుసా? బ్రహ్మచముడు ముళ్ళు అంటే ఎవరైనా చూసారా? అది బలురక్కసి చెట్టు అటది. దాని చుట్టూరు ముళ్ళు ఉంటాయి. కొన్ని చెట్లకు పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ బలురక్కసి చెట్టుకు పట్టుకోవడానికి అసలుకే అవకాశం ఉండదు. ఏ కద్దంతోటో దేనితోటో లాగాల, కంచి పెడుతుంటారు దాన్ని. తక్కిన ముళ్ళు పట్టుకోవడానికి అవకాశం ఉంటాయి. కొన్నిసార్లు మన జీవితాల్లో ఎందుకు ఇక్కడ కొంతమందికి బాప్తిసం పొందిన వారు ఉంటారు. మీ ఇంటి పక్కలు అడుగుతారు, ఏంటి నువ్వు గుడికి వెళ్ళిపోతున్నావేటే, నువ్వు కలిసిపోతావేటే అని అంటుంటారు. ఎన్నో విధాలుగా మన అవమానపరుస్తుంటారు. దేవుడంటే ఇష్టం మనకి, దేవుడంటే ఇష్టం. ఇష్టం ఉంది కనుక మనం వెళ్తున్నాం. ఇంకా బాప్తిసం తీసుకోలేదు కనుక అమ్మవారి పూజ అయితే అక్కడికి వెళ్తుంటారు, లేకపోతే ఇంకో దగ్గర కంటే ఎక్కడికి వెళ్తుంటారు. బాప్తిసం తీసుకున్న తర్వాత, నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు వేరుగా ఉంటుంది. కానీ మన బలురక్కసి చెట్లు, మన చుట్టూరు ఉండే పరిస్థితులు, మనకుండే బంధువులు, స్నేహితులు అందరూ కూడా మనకు వచ్చి ఇబ్బంది పెడుతుంటారు. కానీ ఇక్కడ షోలుమతి ఏమంటుందంటే, బలురక్కసి చెట్లు నా చుట్టూ ఉన్నా సరే నేను మాత్రం షారోను పొలంలో పోయి పుష్పము వంటి దానినే, పుష్పము వంటి దాన్నే. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలిసి, నేను ముగిస్తాను. వచ్చే వారం దీన్ని కంటిన్యూ చేస్తాను. పుష్పం ఫలించాలంటే, పుష్పం వికసించాలంటే, పుష్పం యొక్క బాధ్యతలు ఏంటి, పుష్పం యొక్క క్వాలిటీస్ ఏంటి, నువ్వు పచ్చగా ఉండాలంటే ఎలా ఉండాలా, ఆ విషయాలు చెప్తాను. ఈరోజు ఏంటంటే సెలక్షన్.
సెలక్షన్. నువ్వెక్కడుంటే బాగుంటావు, నువ్వెక్కడుంటే దీవించబడతావు. దావీదు పొలములో ఉన్నప్పటి నుంచి దేవుడు పిలిచాడు, కోటలోకి తెచ్చాడు. కోటలో ఆధ్యాత్మికంగానే జీవించాడు. కానీ కోట అనుభవంలో నుంచి ఆయన మేడెక్కి కిందకి దిగి చూశాడు, చెడిపోయాడు. కానీ చెడిపోయిన దావీదు, మరలా పడిపోయిన దావీదు, దేవునికి దూరం అయిపోయిన దావీదు వాళ్ళ దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగాడు. ఆ కీర్తన చదవమ్మా. అక్కడ ఒక మాట వాడుతున్నాడు, దేవా నీ కృప చెప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. అంటే అర్థం ఏంటి? నీ నుంచి దూరం అయిపోయాను, అతిక్రమములు చేసి పడిపోయాను నేను. నా దోషము పోవునట్లు. నా దోషం అంటే నేను దోషం చేశానయ్యా, చెయ్యకూడని పని చేశాను, బ్రతకకూడని బ్రతుకుతున్నాను. ఇదే బ్రతుకు నా ఇంట్లో బ్రతికితే, ఇదే బ్రతుకు నా భార్య పట్ల లేకపోతే నా పిల్లల పట్ల ఇంకెవరైనా బ్రతికితే నాకు కోపం వస్తుంది. కానీ నేనేంటో తప్పు చేశాను. చూసారా, దావీదు ఏం చేశాడో అదే తన కూతురికి వచ్చింది. దావీదు చేసిన పనే ఆ ఇంట్లో జరిగింది. ఆ ఊరు చూడడానికి వెళితే ఆ ఊరిలో రాజు కొడుకు దావీదు కూతుర్ని ప్రేమించి చాలా పొరపాటు చేశాడు, రేప్ చేశాడు. దావీదు చేసిందే కుమార్తెకు అనుభవించింది. అక్కడే దావీదు తన తండ్రి ఆ భర్తను చంపించాడు. అక్కడ ఏం చేశారంటే దావీదు కొడుకులు ఆ రేప్ చేసిన వారికి యుద్ధం జరిగింది, నరుక్కున్నారు. జాగ్రత్త ప్రియులారా, ఆ అనుభవాలన్నిటిని విడిచిపెట్టి తన శాపాన్ని గమనించి, తన పాపాన్ని గమనించి, తన అపరిశుద్ధతను గమనించి మరలా దావీదు ఎక్కడికి వచ్చాడంటే మరలా దేవుని మందిరంలోకి వచ్చేసాడు. ఈ ఉదయకాల సమయంలో చేస్తాం మనం, తెలుసో తెలియకో పొరపాటు చేస్తుంటాం. కానీ దేవుని మందిరం అనేది ఎంత గొప్పదంటే, నువ్వెంత దౌర్భాగ్యుడు అయినా తను ప్రేమించి మరలా నేను హక్కును చేర్చుకుంటుంది. ఇది ఒక ఎత్తు, పాప క్షమాపణ. రెండవది, ఇది ఆధ్యాత్మిక సంబంధమైనది. రెండవది శారీరక సంబంధమైన ఆదరణ. శరీర సంబంధమైన ఆదరణ. దేవాలయం అనేది పాపాన్ని క్షమిస్తుంది. రెండవది ఆధ్యాత్మికంగా ఉండే స్థితిగతుల నుంచి నేను ఎత్తిస్తుంది. రెండవది చూస్తే ఇక్కడ షోలమతిని గురించి. షోలమతి ఎన్నిక లేనిదై, పేదదాయి, దిక్కులేనిదాయి, సమస్యల్లో కూరికిపోయింది, ఆకలితో అలమటిస్తుంది. ఎటు చూసినా తన చుట్టూ వేదనతోనే నిండిపోయింది, ఎటు చూసినా నలిగిపోతుంది. తను అనుకున్న వారు ఎవరో లేరు, తన కష్టాలను చెప్పుకోవడానికి ఎవరో లేరు, తన బాధలను పంచుకోవడానికి ఎవరో లేరు. ఆస్తి లేదా ఉంటే ఆస్తి ఉంది, కానీ ఆస్తిని కాపలాగానే ఉంచారు, కానీ ఆస్తికి వారసురాలుగా చేయలేదు. దిక్కులేని బ్రతుకుతుంది, ఎన్నిక లేని బ్రతుకుతుంది. కానీ తనని ప్రేమించాడు సొలొమోను మహారాజు. దేవునికి స్తోత్రం. తనని ప్రేమించాడు సొలొమోను మహారాజు. ఇక్కడ చూస్తే దావీదు దేవుని దగ్గరికి వెళ్ళాడు, కానీ దిక్కులేని షోలమతి దగ్గరికి సొలొమోను మహారాజు వచ్చాడు. విచిత్రం ఇది. ఈ గ్రంథం చదువుతుంటే బుర్రలో కిన్నాడు ఎలుచుని వచ్చేస్తాయో. పాపము చేసిన వాని దగ్గరికి దేవుడు వచ్చాడు, నశించిన దాన్ని వెదికి రక్షించడానికి దేవుడు వచ్చాడు. నువ్వు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, నువ్వు ఒప్పుకుంటే ఆయన రక్షకుడుగా నీకు దొరుకుతాడు. ఇక్కడ నీ శ్రమలలో నుంచి, నీ కష్టాల్లో నుంచి, నీ బాధల్లో నుంచి ఆయన చూస్తూ ఊరుకోడు. సొలొమోను మహారాజు ఇక్కడ షోలమతి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు షోలమతికి ఎంత ధైర్యం వచ్చిందంటే, ఇప్పుడు అంటుంది షోలమతి ఏమంటుందంటే, ఇదిగో నేను షారోను పొలము. ఈ పొలం అధికారి ఎవరంటే ఆ దేశపు రాజు సొలొమోను మహారాజు. అప్పుడు అంటుంది, నా స్థితి ఒక్కసారి మారిపోయింది, నా అప్పులు తీరిపోయాయి, నా కష్టాలు తీరిపోయాయి, నా కన్నీరు పారిపోయింది, నా బ్రతుకు మారిపోయింది, నా జీవితంలో అన్నీ నేను పొందుకున్నాను. ఒకానొకప్పుడు ఈ మనుషులందరూ నన్ను దూషించారు, ఈ మనుషులందరూ నన్ను తోలనాడారు. ఇదే మనుషులు ఇప్పుడు నాకు చేయెత్తి నమస్కారం పెడుతున్నారు. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాను నేను?
సొలొమోను మహారాజు ప్రక్కన కూర్చున్నాను. ఇప్పుడు నా ప్రక్కన ఉన్నవాడు శక్తివంతుడు, నా ప్రక్కన ఉన్నవాడు బలవంతుడు. సొలొమోను మహారాజు నాకు దొరికాడు గనక ఇప్పుడు నన్ను కాదనుకున్నవారు, నన్ను తోసేసిన వారే ఇప్పుడు నాకు అద్భుతమైన వెల్కమ్ చెప్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఒక గొప్ప రాజుని మీకు పరిచయం చేశాను. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నిన్ను ఆదరించగలవాడు, నిన్ను ప్రేమించగలవాడు, నిన్ను క్షమించగలవాడు, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వగలిగిన వాడు. ప్రార్థన చేసుకుందాం. అందరము తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, వాక్యం వినడమే కాదు, వాక్యాన్ని ఎంజాయ్ చేయడమే కాదు, కానీ వాక్యం ఎంత గొప్పది అంత గొప్పదని చెప్పడం కాదు, కానీ ఆ వాక్యాన్ని నువ్వు ఎంజాయ్ చేసుకునే స్థితి, ఆ వాక్యాన్ని నువ్వు ఎంజాయ్ చేసుకునే స్థితి నీకు కావాలా? ఇదిగో ప్రభు నన్ను శక్తివంతుడిగా చేయునుగాక, ప్రభు నన్ను ఆశీర్వదించునుగాక, ప్రభు నన్ను ప్రేమించునుగాక, ప్రభు నన్ను బలపరచునుగాక. ఇదిగో ఎన్నిక లేని నన్ను, సమస్యలతో ఉన్న నన్ను ఇదిగో ప్రభా నన్ను దీవించు నాయన. ఇదిగో షోలుమతిలో నా జీవితం కృంగిపోయింది, బలహీనతతో ఉంది, నలిగిపోయింది. నన్ను బలపరిచి, నన్ను భద్రపరిచి, మేళ్ళతో నింపి, కృపతో కప్పి, ఇదిగో షారోను పొలములో ఇప్పుడు కూర్చున్నాను ప్రభా. షారోను పొలములో నువ్వు ఉన్నావు నాయన. షారోను పొలములో నీ ప్రేమ నాకు కావాలా? షారోను పొలములో ఉండే నీ యొక్క అనురాగము నాకు కావాలి ప్రభా. ఒంటరిగా ఉన్న నాకు నీ యొక్క జంట కావాలి, నీ తోడు కావాలి, నీ భద్రత కావాలి. నన్ను ఆశీర్వదించు నాయన. నీ యొక్క ప్రేమ నాకు కావాలి ప్రభా. నాయన నన్ను కనికరించు నాయన, నన్ను కనికరించు నాయన, నన్ను జ్ఞాపకం చేసుకో నాయన. ఆదరించేదేవా, ప్రేమించేదేవా, భద్రపరిచేదేవా, క్షమించేదేవా, నువ్వు నాకు కావాలి ప్రభా. నువ్వు నాకు కావాలా? నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రభా. నీ తోడు నాకు కావాలా? నీ తోడు నాకు కావాలి ప్రభా. నేను పచ్చగా ఉండాలి ప్రభా, నేను పచ్చగా ఉండాలి ప్రభా, నేను ఫలిస్తూ ఉండాలి ప్రభా. ఆకు వాడుక ఫలమిచ్చి చెట్టు వలె ఉండాలి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఒక చెయ్యి ఎత్తి పాడదాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలు, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా,
నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, యేసయ్యా నీ నాయనా, ఉంటే నీ ఉంటే చాలు నాకు నాయనా. చాలు నీ తోడు నాకుంటే యేసయ్యా, చాలు ప్రభా. నీ కాపుదల నాకుంటే నీ చాలు ప్రభా. వెంటే నేను నీ భద్రత నాకుంటే చాలు ఉంటానేసయ్యా. ప్రభా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు ఒక తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. మేము షారోను పొలములో లేక అనాదిగా ఉండేటప్పుడు ఆయన ఎత్తైన మేడ నుంచి పడి కురింగిపోయి పాపులుగా మారిపోయినప్పుడు నీ కాపుదల, నీ భద్రత మాకు దయచేశావు. మమ్మను కరుణించావు. నీ సన్నిధిలో నుంచి మమ్మను విడిపించి ఇదిగో బలపరిచి, స్థిరపరిచి, బాగు చేసి నేనున్నాననే ధైర్యాన్ని మాకు ఇచ్చావు. ఇదిగో ప్రభా, పచ్చటి ఒలీవ చెట్టు వలె, షారోను పొలములో పూయ పుష్పం వలె మాకు ఉంచి నడిపించావు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటూ, సంఘాన్ని దీవించండి, అనుదినం ఆస్వాదించండి. ఈరోజు ఒక ఛాలెంజ్, ఎదుగో ప్రభా, మాకు కావలసిన టీవీని ఇవ్వబోతున్నామని నమ్ముతున్నాం తండ్రి. ప్రజలతో మాట్లాడండి అయ్యా, ప్రజలను దర్శించండి అయ్యా. ఇదిగో ఈ ఆరాధన ముగికి ముందే ప్రజల్ని కన్వే చేయి ప్రభా, నా దయగల తండ్రి. నీ కృపతో కప్పండి ప్రభా. ఒక టీవీ పూర్తి చేయడానికి నీ సహాయాన్ని దయచేయండి. క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.